వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈ రోజు చేసుకోబోయే రెసిపీ కుడుములు. ఇలా తయారు చేసుకున్న కుడుముల్ని ఇలా తీసుకొని ఇలా నూనెతో తినాలి, అప్పుడు చాలా బాగుంటాయి ఈ కుడుములు. కుడుములకు కావలసినవి ఈ కప్పుతో 8 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు శనగపప్పు మినపప్పు కలిపి నానబెట్టుకున్నాను. ఒక 3 టీ స్పూన్ల నువ్వులు, 1 కప్పు చిక్కుడు గింజలు, మీకు అనప గింజలు దొరికినా అవి కూడా వాడుకోవచ్చు. కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 టీ స్పూన్ల పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన పేస్ట్. ఇప్పుడు స్టవ్ పైన నీళ్లు పెట్టుకున్నాను. ఒక 3 గ్లాసులు ఉంటాయి. అందులో శనగపప్పు మినపప్పు వేసుకున్నాను. అన్నీ నీటిలోనే వేసుకొని పిండిని కలుపుకోవాలి. జీలకర్ర, నువ్వులు, చిక్కుడు గింజలు, పచ్చిమిర్చి పేస్ట్. నేను ఎక్కువ పిండి తీసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా తీసుకున్నాను. మీరు తక్కువగా తీసుకుంటే తక్కువగా తీసుకోండి, లేకపోతే కారం చూసుకొని పిండి టేస్ట్ చేసి కారం చూసుకొని వేసుకోండి. ఇది తెలంగాణలో కీడిపోతుందని ఈ ఆవిరి కుడుములను చేసుకుంటారు. ఇది సంక్రాంతి భోగి రోజు చేసుకుంటారు. చాలా మంది భోగి పండుగ రోజు ఈ కుడుముల్ని చేసుకుంటారు. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. నీళ్ళు చాలా మరిగిన తర్వాత పిండిలో కలిపి పిండిలో పోయాలి. ఇది పోసి పిండిని తడుపుకోవడమే, అప్పుడు కుడుములకు పిండి రెడీ అవుతుంది. నీళ్ళు బాగా ఉడకాలి. ఇప్పుడు నీళ్లు బాగా ఉడికిపోయాయి చూడండి. ఇలా బాగా ఉడకాలి నీళ్లు. ఇలా ఉడికిన నీళ్ళతో మనం పిండిని కలుపుకున్నాము. ఇప్పుడు కుడుముల కోసం నీళ్లు పెట్టుకున్నాను. నీళ్ళ పైన ఇలా జాలి గిన్నె పెట్టుకొని ఇక్కడ కుడుములు పెట్టుకొని ఇలా కవర్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు కుడుములు రెడీ అవుతాయి. ఇప్పుడు పిండి కలుపుతున్నాను చూడండి. చల్లారిన తర్వాత బాగా కలుపుకొని పిండి కుడుములాగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలి. ఈ నీళ్ళు మొత్తం పిండికి పట్టేటట్టు కలపాలి. నేను పిండి తడిపిన తర్వాత చూపిస్తాను చూడండి. పిండి కలిపి పెట్టుకున్నాను. నేను తీసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. 4 కప్పుల పిండి తీసుకోండి, 2 కప్పుల సగం నీళ్లు తీసుకోండి. ఒకవేళ సరిపోకపోతే చల్లటి నీళ్ళతో కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని కుడుములా చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇంకోలాగా చూపిస్తాను చూడండి. ఇలా ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి కుడుముల్ని. ఈ కుడుముల్ని ఆవిరి పైన ఉడికించాలి. 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో కుడుముల్ని వేసుకుందాం. ఇలా వేసిన కుడుముల్ని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఉడికిందా లేదా చూసుకొని దించుకోవాలి. అప్పుడు కుడుములు రెడీ అవుతాయి. నేను ఉల్లి ఆకు వేయలేదు. మీకు ఉల్లి ఆకు దొరికినట్టయితే ఉల్లి ఆకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అన్ని కుడుముల్ని ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు కుడుములు ఉడికిపోయాయి చూడండి. ఉడికిన తర్వాత ఇలా రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.